ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే అరటికాయ కూరనే చేసుకుంటున్నాం. చూడండి, మా మమ్మీ కొంచెం కోసేసినప్పుడే ఇలా వంకాయ ముక్కలు లెక్క కోసుకోవచ్చు, రౌండ్ కూడా కోసుకోవచ్చు. రౌండ్ గా ఇష్టం, నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ తాతమ్మ ఉండే కదా, వాళ్ళ ఇంటి పక్కన ఉండే మా ఫ్రెండ్ రాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండేది ఈ చెట్టు. అంతే, ఇంకెవ్వరి ఇంట్లో లేదు ఇది. తర్వాత మళ్ళీ తాతమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. చాలా ఇష్టం, మస్తు చేస్తుంది తాతమ్మ అయితే. కర్రీ కట్ చేసి కర్రీ చేద్దాం, సరేనా? ఓకే. మనం ఇంకా రౌండ్ గా చేసుకొని పిండిలో పెట్టుకొని ఎంచుకొని బజ్జీ, అరటికాయ బజ్జీ చేయొచ్చు. అరటికాయ బజ్జీ చేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. తొక్కు తీస్తుంది మా మమ్మీ, చూడండి ఎట్లా తీయాలో చూపెడుతుంది. చూడండి, ఇప్పుడు ఇంకోటి తీస్తుంది అనమాట. ఒకటి తీసేసింది, చూపెడతా చూడండి. అది బ్లాక్ కాకుండా కొంచెం సాల్ట్ వాటర్ చేతికి కూడా సాల్ట్ వాటర్ కొంచెం ఆయిల్ రుద్దుకొని చేతులకి. బిటూన్ చూడండి, ఇప్పుడు అంతా కడిగేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, ఇట్లా కట్ చేసుకుంది. మూడు కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని పడేసింది. అంటే 3 ముక్కలు చేస్తుంది ఒక్క దాంట్లో. ఆఫ్ చేసి 3 ముక్కలు. సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకుంటే మంచిగా కొంచెం బ్లాక్ అవ్వకుండా. చూడు, తెల్లగా ఉన్నాయి. ఇలా ముక్కలు చేసుకున్నాము. దీంట్లోకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి ఓన్లీ, అంతే. ఇప్పుడు మా మమ్మీ వంట చేయబోతుంది, చూడండి. మమ్మీ నూనె పోస్తుంది. తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేస్తుంది, చూడండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువ పోస్తుంది మంచిగా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. అట్లనే ఇక కలుపుకోవాలి. అది వేసిన తర్వాత కర్రీ వేసుకుంటే మా మమ్మీ గోకరకాయ గిల్లి పెట్టుకుంటుంది. టైం వేస్ట్ కాకుండా ఇట్లా చేస్తుంది. మళ్ళీ రేపటికి స్కూల్ కావాలి కదా మాకు. మళ్ళీ పని ఇప్పుడు అయిపోతుంది. మూత తీసేసి కలుపుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు చూడండి, ఇప్పుడు వేసుకోవాలి. అలా ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అసలు చికెన్ కూడా వండుకోవాలి దీనికి. కాకపోతే ఇది ఒక్కటి కూడా మనం తినలేము. తినే అరటికాయలు కాదు, ఇది కూర అరటికాయ అన్నమాట. ఇవి పండ్లు, మామిడికాయ పండ్లు. చూడండి, కలుపుకొని
చూసినారు కదా కలుపుతుంది. ఇంతవరకు గిలితేనే ఉంది మా మమ్మీ. అరే మా తమ్ముడు మధ్యలో దూరిండు. ఏమైనా చెప్పొచ్చు, సాంగ్ పాడొచ్చు. సరే, ఏం పాట పాడను? మా కూచిపూడి సాంగ్స్ పాడతా చూడండి, వినండి. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం జ్ఞానయుక్త శ్రుద్రవిందు శేఖరం తుపాకరం నారదాచి యోగింత వందికం దికంపరం కాశికాపురాలి నాల కాల భైరవంపదే భానుకోటి భాస్మరంత వాలికాల కంపరం నీలకంఠ పెప్సి వాళ్ళ నాయంటియోశరం. బాగుందా ఫ్రెండ్స్? నేను అట్లా సగం పాడేసిన మధ్యలో అట్లా, అంతే ఫ్రెండ్స్. ఒక్కసారి ఇట్లా మధ్యలో కలుపుకోవాలి తీసి. ఎమ్మటే మెల్ట్ అయిపోతాయి, మెల్లగా అయిపోతాయి. చాలా ఇష్టం. మమ్మీ మాకేమి ఈడు వినిపిస్తలేదు, గట్టిగా మాట్లాడు కొంచెం. తీస్తేనే మాట వస్తుంది, నాకు రాకుండా. అట్లా వెరైటీ వెరైటీ కర్రీలు చేస్తూ ఉంటే ఈ గిన్నెలన్నీ తోవాల్సి వస్తుంది నాకైతే. అవ్వ బుర్ర తింటా ఈ గిన్నెలన్నీ. తెలంగాణ లాంగ్వేజ్ బాగా వస్తుంది మెరీనా నీకు. అబ్బా మీ కాడ నేర్చుకోవచ్చు మంచిగా. చూడండి అంత తీసేస్తుంది. ఇంకా ఒక హాఫ్ అండ్ హాఫ్ పడుతుంది, 1 అవర్ పడుతుంది. ఇప్పుడు కూర అవనికి 2 అవర్స్ అయినా పడుతుంది. 1 అవర్ పట్టదంట, ఓన్లీ 10 మినిట్స్ పడుతుంది. ఇంకొకసారి కలుపుకోవాలి మంచిగా, చూసుకోవాలి మనం మధ్యలో మధ్యలో, ఒకవేళ మాడిపోతుంది. అరటికాయ ఇలా రెడ్గా అయిందాక ఉంచుకోవాలి. కథం కారం వేసుకుంటే కూర కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా అయింది కదా, కారం వేసుకుంటే అయిపోతుంది. మమ్మీ నీకు ఈ కూరలు అంటే ఇష్టం? ఇదైతే నాకు మస్తు ఇష్టం ఉంది ఈ కర్రీ. నీకు అన్ని కూరలు ఇష్టం, ఏ కూర నచ్చదు? అన్ని కూరలు ఇష్టం. మరి అన్ని ఇష్టంగానే తినాలి, మంచిగా చేసుకొని తినాలి. సూపర్గా అనిపిస్తుంది మమ్మీ, నాకైతే నోరు ఊరుతుంది. చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ, ఎమ్మటే అయిపోతుంది. చూడు ఒక్క 1 మినిట్ అట్లా పెట్టుకొని మా మేరీని కట్ చేస్తుంది కూరగాయలు, గోకరకాయ ఫ్రై చేయడానికి. ఇది చాలా కంప్లీట్ అయిపోయింది కర్రీ. ఓకేనా, ఇలా ఉండాలి. ఓకేనా, బాయ్.